ఈరోజు మన ముందుకు బైరాన్పల్లి ఎంతో విశిష్టత కలిగిన పేరు కలిగిన గ్రామ సర్పంచ్ గారు మన బర్మా రాజమల్లయ్య గారు మన ముందుకు వచ్చారు. వారిని ఇప్పుడే మనం సన్మానం చేసుకోవడం జరిగింది. బైరాన్పల్లి గ్రామ ప్రజలకు నన్ను రెండవసారిగా ఎన్నికున్నందుకు అందరికీ శిరస్సు వంచి మరొకసారి పాదాభివందనాలు చేస్తున్నాను. వీర బైరాన్పల్లికి ఎంతమంది అయితే సహకారం అందించారు, ఏ విధంగా ఆ వీర బైరాన్పల్లి అనేది ఏర్పడాలని భావిస్తున్నారు, మరి వారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. గతంలో కూడా చాలామంది అన్ని రాజకీయ పార్టీ నాయకులు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, ఇటువంటి ఒక నాయకుడు ఎవరైతే మన ఆనంద భాస్కర్ గారు రాపోలు ఆనంద భాస్కర్ గారు మా దగ్గరికి వచ్చి అమరవీరులకు స్మరిస్తూ అమరవీరులకు పిండ ప్రదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దానివల్ల మా దగ్గర ఏదైతే కాలభైరవ స్వామి ఉందో ఆ గుడిని కంకణబద్దున్నాయి. దేవాదాయ శాఖ ద్వారా నేను మంజూరు చేపించి నిర్మాణం చేపట్టడానికి కూడా కృషి చేస్తానని ఆ ప్రజల ముందు హామీ ఇస్తున్నా. ఏదైతే హామీ ఇచ్చినో ఆ హామీకి కట్టుబడి దానికోసం అహర్నిశలు కష్టపడతారని నేను మనస్ఫూర్తిగా